నేను కూడా అదే అంటున్నాను, క్రైస్తవులందరి కోసము మా మతం కోసం మేము పోరాడుతున్నాము అని చెప్పేసి మీరు అంటున్నారు. ఈ పోరాటం ఎక్కువ అయ్యే కొద్దీ వాళ్ళ ఫ్యామిలీకి మళ్ళీ ఏదైనా థ్రెట్ ఖచ్చితంగా జరిగి వాళ్ళకి ఏదైనా జరగరని జరిగితే ఎవరు బాధ్యులు? ఎందుకు రాదంటే వాళ్ళ ఫ్యామిలీకి ఇబ్బంది ఎందుకు ఉండదంటే దే ఆర్ నాట్ రైజింగ్ దేర్ వాయిస్. వాళ్ళ స్వరం, వాళ్ళ గొంతు వాళ్ళు ఇప్పటం లేదు. ఆ జెస్సికా గారు కూడా 2 సందర్భాల్లో మాట్లాడుతూ క్షమిద్దాం అనే మాట తప్ప మరో మాట ఆవిడ ఎక్కడ ప్రస్తావించలేదు. కాబట్టి మేమెంత అరిచినా సరే అరిచినోడికి ఎఫెక్ట్ ఉంటుంది తప్ప కుటుంబానికి ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే దే ఆర్ వెరీ క్వైట్, దే ఆర్ వెరీ కామ్. ఇప్పుడు ప్రవీణ్ గారి పోస్ట్ మార్టం రిపోర్టు సంబంధించి ఇప్పుడు మరి మీరేమో పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటికి రావాలంటున్నారు, వాళ్ళ వైఫ్ ఏమో వద్దు అవసరం లేదన్నారు. ఇప్పుడు పోలీసులు తన భార్యకు మాటకి విలువయాలా, మీ మాటకు విలువయాలంటారా? ఎందుకంటే అందరికీ కూడా ఈ విషయంలోనే అనుమానాలు ఉన్నాయి. అసలు ఎందుకు ఈ రిపోర్ట్ బయటికి రావట్లేదు అనేది చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. అటు క్రైస్తవులకు కావచ్చు, ఇటు హిందువులకు కావచ్చు. అది బయటకు వస్తేనే ఏదైనా తేలడానికి ఉంటుంది అనే ఒక నమ్మకం కూడా ఉంది. కాబట్టి అది బయటికి రాకుండా రావద్దు అని తను అడిగారు, కానీ కావాలి అని మీరు అడుగుతున్నారు. ఏంటి, ఎవరి మాటకు కట్టుబడి ఉండాలి? 2 thoughts are different అండి. మేము బయటికి రావాలని ఎందుకు అడుగుతున్నామంటే, ఒకవేళ దీని వెనకాల నిందితులు ఉంటే వాళ్ళకి శిక్షింపబడాలి, లేదా క్షమించేస్తాం. ఏదేమైనా ఎవరున్నారో బయటికి రావాలి. నెక్స్ట్ బయటికి వచ్చారంటే ఇంకొక సేవకుడి మీద ఇలాంటి దుర్ఘటన జరగకుండా, క్రైస్తవులు సామాన్యులు కాదు, ఇంత పెద్ద ఇష్యూ చేసి మొత్తానికి దొంగల్ని హంతకుల్ని రాబట్టారు, కాబట్టి మనం ఇలాంటివి చేయకుండా బెటర్ అని ఒకవేళ చేసిన వాళ్ళు ఎవరంటే జాగ్రత్త పడతారు. ఇప్పుడు జెస్సికా గారు చెప్పినట్టుగా, ప్రవీణ్ పగడాల గారి భార్య చెప్పినట్టుగా, మాకు పోస్ట్ మార్టం రిపోర్ట్ వద్దంటే మేమేం చేయలేము. ఇక మేము కూడా క్వైట్ అయిపోతాం, మేము కామ్ అయిపోతాం. ఎందుకంటే ఇప్పుడు వద్దు అంటే మేము ఇవ్వమని మేము పోరాడు. ఇప్పుడు వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం అది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ స్వార్థం, వాళ్ళ కుటుంబం కొరకు వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు ఎప్పుడు అలా ఆలోచించే వాళ్ళు కాదు. ప్రవీణ్ పగడాల గారు ఎప్పుడు కూడా క్రైస్తవ సమాజం కోసం ఆలోచించేవాళ్ళు. అంటే ఇప్పుడు వాళ్ళ కుటుంబం కోసం అంటే కూడా 2 ఆడపిల్లలే కాబట్టి, ఆడపిల్లే కాబట్టి ఉన్న ఒక దిక్కు ఇదైపోయారు కదా, వాళ్ళ తరఫున పోరాడడానికి ఎవరు కూడా జెంట్స్ లేరు అక్కడ. అలాంటప్పుడు వాళ్ళకు భయం ఉంటుంది ఇప్పుడు మీరు అన్నట్టుగా. ఇకపోతే ప్రవీణ్ పగడాల గారి మరణం అనేది పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తూనే ఉన్నారు కాబట్టి అది తేలుతుంది ఖచ్చితంగా. ఈ రోజు కాకపోయినా ఇంకా కొన్నాళ్ళకైనా బయటపడే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి, పడుతుంది కూడా. ఓకే, ఈ విషయానికి సంబంధించి అజయ్ బాబు గారు, పాస్టర్ అజయ్ గారు గొంతు రేస్ చేసి తన ముందు వచ్చి ఒక లాయర్గా నేనున్నాను, నేను అన్ని ఆధారాలు బయట పెడతా మెల్లమెల్లగా కూడా అని చెప్పేసి కూడా తను చెప్పడం జరిగింది. అంటే తన మీద ఎందుకు మీరు క్రైస్తవులు, ఒక క్రైస్తవుడే ఇంకా తన మీద ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది? ఎవరి మీద పెట్టారు? అజయ్ బాబు మీద. ఎందుకు పెట్టింది ఎవరు? జోసెఫ్ గారు. జోసెఫ్ అనే వ్యక్తి, ఇప్పుడు ఆయన కోసం మాట్లాడుతున్నాను. ఆరోగ్య స్వామి జోసెఫ్ అతని పేరు. అంటే తను అసలు క్రైస్తవుడా? అదే చెప్తున్నాను. అతను క్రైస్తవుడా, హైందవుడా, క్యాథలిక్కా, ప్రొటెస్టెంటా, ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను కేసు అతనుగా తనకు తానుగా కేసు పెట్టలేదు. ఆయనకు వెనక ఎవరో సపోర్ట్ చేసి మేమున్నాం, నువ్వు వెళ్ళు, మాకు ఫేస్ గా వాయిస్ గా నువ్వు ఉండు, నీకు వెనక కావాల్సిన మేము ఏర్పాటు చేస్తాం అని ఆయనను ముందు పెట్టి ఎవరో చేయించినటువంటి కుట్ర ఇది, ఎవరో పెట్టించినటువంటి కేసు. రెండవది, జోసెఫ్ అనే వ్యక్తి మన ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తి కాదు, తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యక్తి. మూడవది, అసలు ఈయన క్రిస్టియనే కాదు, క్యాథలికే కాదు, ఇతను ఒక పరమతస్థుడు అన్నటువంటి ఒక ఆలోచన కూడా మా అందరికి ఉంది. ఎందుకంటే ఆయన ఎక్కడ ఏ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పటికీ కూడా ఇతర మతాల్ని మా మతాల్ని అంటున్నాడు. మా మతం అంటున్నాడు అంటే అర్థం ఏంటి? పరమతానికి చెందినవాడే కదా. ఇప్పుడు మన అన్న మాట అతను ఎక్కడ వాడుతూ జోసెఫ్ గా ఎందుకు మారాల్సి వచ్చింది అంటే, జోసెఫ్ నుంచి ఆయన ఇటు ఆరోగ్య స్వామిగా మారాడా, లేకపోతే ఆరోగ్య స్వామి నుంచి జోసెఫ్ గా మారారా? ఇన్ని రోజులైతే మీకు క్రైస్తవుడనే తెలుసు కదా మీ అందరికి. ఇన్ని రోజుల నుంచి మాకు అతను తెలియదు అండి. అతని ఫేస్ ఎవరు కూడా తెలియదు అంట. అతని ఫేస్ మాకు తెలియదు, ఎవరికి తెలియదు. అతను ఒక అనామకుడు. ఇప్పుడు హీరో అయ్యే ఏదో మీడియా ముందు కెమెరాల ముందర వచ్చి మాట్లాడుతున్నాడు. ఈ రోజు అతను చేస్తున్న వ్యాఖ్యలన్నీ కూడా తప్పుడు వ్యాఖ్యలే. అతనికి సరిగ్గా మాట్లాడటం కూడా చేత కావట్లేదు. అతని వెనక ఎవరో కొంతమంది గ్యాంగ్ ఉండి చేయిస్తున్నారని క్లియర్ ఖచ్చితంగా ఉంది. ఉండి అతనితో కేసు పెట్టించారు, ముందుకు నడిపిస్తారు. ఇది కూడా అనుమానమా లేకపోతే కన్ఫర్మ్ గా చెప్తున్నాను. ఆధారాలు లేవు, కానీ అతని మాట
అతని విధానం అన్ని చూస్తే అర్థమవుతుంది. అతను నేను మాట్లాడాను, ఏమన్నారు మీరు మాట్లాడితే? కేసు విత్డ్రా చేసుకోమన్నాము, కాంప్రమైజ్ అవ్వమని చెప్పాము. ఇవన్నీ ఆ తప్పుడు ఆరోపణలు ఎందుకు చేస్తున్నారన్నాం. సరే కూర్చొని మాట్లాడుకుందాం, కాంప్రమైజ్ అవుతాను, విత్డ్రా చేసుకుంటాను అని కూడా అతను మాట్లాడుతున్నాడు. మధ్యాహ్నం ఆర్టీవీలో కూడా మా వైఫ్ మాట్లాడారు. మరి అలా మాట్లాడే అతను ఇదంతా పొగ రాజేసే విషయంలోనే అజయ్ చేశాడు, అజయ్ వ్యాఖ్యలు అన్ని కూడా తప్పుడు వ్యాఖ్యలు, ఇంకా క్రిస్టియన్స్ ని రెచ్చగొట్టే విధంగా మా మతంలోనే మాకు కలహాలు వచ్చేలాగా క్రియేట్ చేయడానికే తను చేశాడు. కాబట్టే ఈ పొగ అనేది అందరికీ సోకకుండా ఉండాలని నేను చెక్ పెట్టడానికే నేను కేసు పెట్టాను, తన నోరు మూయించడానికే నేను కేసు పెట్టాను, తను ఒక వితండవాది అని చెప్పేసి కూడా చాలా ఛానళ్లలో తను చెప్పడం కూడా జరిగింది. అంటే ఎందుకు ఇలాంటి ఎలిగేషన్? అసలు జోసెఫ్ అని అతను పాస్టర్ కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఎవరు పాస్టర్ల పక్షంగా మాట్లాడడానికి? ఇప్పుడు నేను ఒక పాస్టర్ని, నేను అందరికి తెలుసు, చాలా మంది పాస్టర్లు ఉన్నారు. మా అందరినీ అజయ్ బాబు కోసం అడిగితే మేము చెప్పేది ఒకటే, అతను కాస్త అగ్రెసివ్ గా మాట్లాడతారు తప్ప క్రైస్తవులు కించపరిచే విధంగా, క్రైస్తవ్యాన్ని కించపరిచే విధంగా అతను ఎక్కడ మాట్లాడలేదు, ప్రవర్తించలేదు. ఆయన ఎవడో వచ్చి క్రైస్తవుల్ని కించపరుస్తున్నాడు, మా దేవుణ్ణి కూడా కించపరుస్తున్నాడు చెప్పడానికి ఆయన ఎవరు అసలు? మేము చెప్పాలి కదా. అజయ్ బాబు మాకు తెలీదా? ఆయన ఇంటర్వ్యూస్, ఆయన మాట్లాడినటువంటి ఆయన చేసే వ్యాఖ్యలు చూడలేదా? ఆయన ఎక్కడ కూడా క్రైస్తవ్యాన్ని కానీ, క్రైస్తవ మతం అని ఒకవేళ చెప్తే క్రైస్తవ మతాన్ని కానీ ఎక్కడ ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో కూడా ఏ ఛానల్ ద్వారా కూడా కించపరచలేదు, లేదు, సమస్య లేదు. ఇప్పుడు ఆయన జైలుకి వెళ్లే విషయంలో కూడా అంటే కేసు పెట్టగానే వెంటనే రిమాండ్ కి తరలించడం కూడా జరిగింది, ఆయన అదుపులోకి తీసుకొని, వాస్తవంగా చెప్పాలి అంటే. అయితే ఇక్కడ అజయ్ బాబు గారు కూడా కొన్ని మీడియా ఛానళ్లలో తను చెప్పడం జరిగింది, నెక్స్ట్ నేనే అరెస్ట్ అయ్యేది అని చెప్పేసి, నన్ను అరెస్ట్ చేసే ప్లాన్ లోనే ఉన్నారు, ఖచ్చితంగా నేను అరెస్ట్ అవుతాను అని చెప్పే దాని వెనకాల చాలా మంది కొన్ని కామెంట్లు మీరు చూడండి సార్ తర్వాత ఎప్పుడైనా మీరు ఖాళీగా ఉన్నప్పుడు, ఏం పెడుతున్నారంటే అరెస్ట్ అయ్యేలాగా తనకు తనే క్రియేట్ చేసుకున్నారు, తనకు తనే క్రియేట్ చేసుకొని హైలైట్ అవ్వడానికే. ఎందుకంటే ఒక పొలిటికల్ వ్యక్తిగా కూడా దీన్ని పొలిటికల్ గా కూడా వాడుకుంటున్నాడు అజయ్ బాబు అని చెప్పేసి కొన్ని కామెంట్లు వస్తున్నాయి. కామెంట్ చేసే వాళ్ళకి ఏంటండి, ఎన్నైనా చేస్తారు. అయితే మీకు ఒక విషయం చెప్తాను, ఈ కేసు పెట్టిన వెంటనే అరెస్ట్ చేశారన్నారు కదా, జోసెఫ్ పెట్టిన కేసు ఇప్పటిది కాదు, అది దాదాపుగా 6 నెలలు 7 నెలల క్రితం పెట్టిన కేసు. ఇప్పుడు ఎందుకు బయటికి తీశారు, వెలికి తీశారు అంటే కారణం ఏంటంటే, ప్రవీణ్ పగడాల గారి ఇష్యూలో యావత్ క్రైస్తవ సమాజం అంతా కూడా చాలా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమొస్తుందా, దానికి ఎలా రియాక్ట్ అవుదాం, ఎలా స్పందిద్దాం, మనం ఎలా ఫైట్ చేద్దాం అని చాలా కోణాలుగా ఆలోచిస్తూ ఎన్నో ఫోన్లు వస్తున్నాయి మాకు. రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది, అందరి కళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ పైనే. ఎస్పీ గారు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ డాక్టర్స్ మా చేతికి ఇచ్చారని ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజు సాయంకాలం మేము అనౌన్స్ చేయబోతున్నాం అని చెప్పి ఆ రోజు క్యాన్సిల్ చేసి నెక్స్ట్ రోజు మార్నింగ్ అనౌన్స్ చేస్తామని చెప్పి ఆ రోజు క్యాన్సిల్ చేసి 6 రోజులు అయిపోయింది, ఇప్పటి వరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ అనౌన్స్ చేయలేదు. అందరి కనులు పోస్ట్ మార్టం రిపోర్ట్ పైనే ఉన్నాయి. సో డిపార్ట్మెంట్ వాళ్ళకి భయం వేసి ఉండొచ్చు, ఏదో జరిగి ఉండొచ్చు. ఇప్పుడు క్రైస్తవుల ఫోకస్ ని డైవర్ట్ చేయటానికి అజయ్ బాబుని అరెస్ట్ చేశారు. అది కూడా నార్మల్ గా అరెస్ట్ చేస్తుంటే ఈ రోజు మీ టీవీ ఛానల్ వాళ్ళు అజయ్ బాబు కోసం మాట్లాడే వాళ్ళు కాదు. ఎలా అరెస్ట్ చేశారు? ఒక కిడ్నాప్ లాగా అరెస్ట్ చేశారు. 20 గంటలు ఎక్కడున్నాడో చెప్పకుండా దాచిపెట్టారు. ఒక ఉద్రిక్తత వాతావరణాన్ని పుట్టించారు, ఆందోళన పుట్టించారు. ఒక్కసారిగా క్రైస్తవ సమాజం అంతా 2 రాష్ట్రాల్లో ఉలిక్కిపడి, అమ్మో అజయ్ బాబు కూడా ఏమైపోతాడో, అజయ్ బాబు ప్రాణానికి హాని ఉందేమో, అతన్ని కిడ్నాప్ చేశారా, అసలు పోలీసులు అరెస్ట్ చేశారా, ఎన్నో ప్రశ్నలు పెట్టి ప్రవీణ్ పగడాల అనే పేరుని పక్కన పెట్టి ఆ ప్లేస్ లో అజయ్ బాబుని తీసుకొచ్చి పెట్టారు. ఈ రోజు ఎక్కడ కూడా ప్రవీణ్ పగడాల గారి పేరు ఎత్తట్లేదు, అజయ్ బాబు ఎప్పుడు వస్తారు అంటే డైవర్ట్ అయిపోయారు, డైవర్షన్ చేశారంట. ఎగ్జాక్ట్లీ. కానీ ఒక విషయం ఏంటంటే తనని తీసుకొచ్చి కూడా ఉప్పలు పిఎస్ లోనే పెట్టడం కూడా జరిగింది. ఎక్కడ కిడ్నాప్ చేయలేదు, ఎక్కడ దాచలేదు, ఎక్కడ తెలియకుండా ఉంచలేదు. మీరు చూసారా? మేము వెళ్ళాం కదా మీడియా అంతా, ఉప్పల్కి వెళ్ళాం కదా. అజయ్ బాబు అరెస్ట్ అనగానే మేము వెళ్ళిపోయాం అక్కడికి. మేము ఎక్కడైనా సార్ మాకు మీడియాకి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.